ప్రకృతి పరంగా సిద్ధించే జల వనరులకు రియల్ వ్యాపారాలు అడ్డుకట్ట వేస్తున్నారు. వర్షం నీటిని పొదుపు చేసేందుకు ప్రభుత్వం అనేక రకాల ప్రయత్నాలు, పథకాలు అమలు చేస్తున్నా అధికారుల రియల్ వ్యాపారుల స్వార్థంతో ఆశయం నెరవేరడం లేదు. జహీరాబాద్ సమీపంలోని అల్గోల్ వెళ్లే దారిలో ఆర్ఎన్బి అధికారులు బ్రిడ్జి నిర్మించారు. నీటి ప్రవాహం వెళ్లకుండా రియల్ వ్యాపారులు బ్రిడ్జికి అడ్డుకట్ట వేశారు. ఏకంగా గోడ నిర్మించారు. ఎస్సీసెల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఇరిగేషన్ శాఖ మాజీ అధికారి వై నరోత్తమ్ మాట్లాడుతూ నీటి ప్రవాహానికి రియల్ వ్యాపారాలు అడ్డుకట్ట వేస్ట్ అవుతున్నారని ఆరోపించారు. సహజంగా ప్రవహించే నీటిని అడ్డుకునే పవర్ ఎవరికీ లేదని చెప్పారు. ఈ విషయం ఆర్ఎన్బి ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. మామూలు మత్తులో 2 శాఖలు జోగుతున్నాయన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో వాగులు, కుంటలు కబ్జా నుండి కాపాడాలని కోరారు. జహీరాబాద్ నియోజకవర్గం మొత్తం తీసుకుంటే ఏంటంటే ఈరోజు రియల్ ఎస్టేట్ల మాయ తయారైంది. జహీరాబాద్లో మొత్తం తీసుకుంటే సుమారు 5,000 వరకు ఏంటంటే ప్లాటింగ్ చేయబడ్డది. అందరూ కూడా ఏంటంటే బయట నుంచి ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం జహీరాబాద్ స్టార్ట్ చేశారు. అయితే దాంట్లో ఏంటంటే వాళ్ళు ఏంటంటే రియల్ ఎస్టేట్ భూమి కొన్న తర్వాత ఏంటంటే వాగులను, వంకలను అన్నింటి ఏంటంటే మూసి ఏంటంటే ఏదైతే వర్షం నీటిని పోనట్లా చేయడం జరుగుతుంది. దాంట్లో ఉదాహరణ తీసుకుంది ఏంటంటే జహీరాబాద్ నుండి అల్గోల్ పోయే భరత్ నగర్ దగ్గర ఒక బ్రిడ్జ్ కట్టిర్రు. అక్కడ ఒక స్ట్రీమ్ అంటే నేచురల్ వాటర్ పోవడానికి ఒక బ్రిడ్జ్ కట్టిర్రు. ఆ బ్రిడ్జ్కి అడ్డమే గోడ కట్టిర్రు. ఆ గోడ ఎందుకు కట్టిండ్రు అని ఇప్పుడు వరకు కంప్లైంట్ చేసిన కూడా ఎక్కడ కూడా సరైన దీంట్లో తీసుకున్నట్టు తేడా కనబడుతుంది. అయితే ఒక ప్రభుత్వ పైసలు తీసుకొని కోట్లు ఖర్చు పెట్టి బ్రిడ్జి కట్టి నీళ్ళని బయటికి పంపేయాలనుకున్నప్పుడు దానికి పక్కే కూడా కడితే అధికారులు ఏం చేస్తుంది? అధికారులు జీతాలు తీసుకునేదాన్ని కామ్గా ఉండడానికి ఇచ్చేస్తుందా? ఆ తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళకందరికీ కూడా రియల్ ఎస్టేట్లకి ఏంటంటే అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయి కనబడుతుంది. దీన్ని తక్షణమే కోరేది ఏంటంటే ఆ గోడను తిప్పియండి. జహీరాబాద్లో ఉన్న